సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. ఇందుకైనా తల్లి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టకూడదు. ఇక ఆర్లగడ్డ విషయానికే వద్దాం తల్లి. ఓ అని గింజుకున్నారు ఇసుక మట్టి అని. ఈరోజు ఇసుక పరిస్థితి చూడండి. ఆర్లగడ్డలో బేల్దారులు పనులు లేక అల్లాడుతున్నారు, వలసపోతున్నారు. 7,500 రూపాయలు ఇసుక పెట్టి కొనే దమ్ము ఎవడుకుంది? ఈరోజు మట్టి పరిస్థితి. నాకు చెప్పాలంటే వాస్తవంగా తెలుగుదేశం నాయకులు ఫోన్ చేశారు, మాకు మట్టి కావాలంటే నేను ఒకటి కట్టుకుంటున్నాను, బంకు కట్టుకుంటున్నాను హైవే మీద, నా దగ్గర 350 రూపాయలు ట్రిప్కి డబ్బు కట్టాలంట, నా మట్టి నేను నా పొలంలో తీసుకొచ్చి పోసుకోవాలంటే అంట. ఇంకా ఎన్ని దోపిడీలు అంటే, శిల్పకళల మీద అయితే రాయి వస్తే రాయికి డబ్బు కట్టాలంటున్నారు. ఇంతమందిని దోచుకుంటూ ఎవరో ఇంకా ఏమీ జరగట్లేదు, పిల్లి పాలు తాగుతూ ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నారేమో. మొత్తం ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది అన్నీ అందరి దృష్టిలోకి ఉన్నాయి. రేపు నువ్వు అంటున్నావు దమ్ముంటే పెట్టు కేసు, ఏ కేసు పెడతావు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద చూద్దాం.